Hi, hello, welcome to Shrika. Finally we are back with another video guys. So it's my birthday. So మేమిద్దరం కలిసి ఒక వెకేషన్ కి వెళ్ళాము అండ్ పెళ్ళాక నా ఫస్ట్ బర్త్డే కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్. యా కొంచెం స్పెషల్ గా ఉండాలని చెప్పి ఒక ట్రిప్ ప్లాన్ చేశాను అన్నమాట నేను. సో అట్లా మొత్తం బ్యాగేజ్ తీసుకొని మా హీరో అట్లా వాక్ చేస్తున్నాడు అన్నమాట. బయలుదేరి ఫ్లైట్ ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాం అన్నమాట. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. 8112 లాస్ట్ టైం లాగా ఈసారి హరి లేదు కదా నీకు? మరి మినిమం ఉంటుంది అట్లా పర్ఫార్మెన్స్. సో వచ్చేసాం మన దగ్గరికి. ఇదే సేమ్ 1 కిలోమీటర్. లాస్ట్ టైం చాలా దూరం అనిపించింది, ఈరోజు చాలా దగ్గర అనిపిస్తుంది కానీ నిదానంగా వస్తున్నాం కాబట్టి. సో యాక్చువల్లీ వీఆర్ ట్రావెలింగ్ టు బెంగళూరు నౌ. హైదరాబాద్ టు బెంగళూరు నుంచి ఊటీ అండ్ దెన్ అక్కడ 2 days తర్వాత 3 and 4 days ఊరికి. సో ఇది మా ప్లాన్. So basically it's my birthday vacation. 22nd March is her birthday. 22nd March రోజు we'll be in ఊటీ ఉంటాం. అది మొత్తానికి వచ్చేసినాం కాబట్టి బుక్ చేసిన మర్చిపోయాడు. ఏం చేస్తాం, ఇగో గేట్ అక్కడ అంట. మనది 112 కదా. సారీ అంటే వంట నేను చూసా. కమ్ లెట్స్ గో. ఇటు పోవాలి. గేట్ నెంబర్ అక్కడ ఉంది, మూల గేట్. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కదా. లాస్ట్ టైం నువ్వు ఎక్కింది విస్తారా ఎయిర్లైన్స్. తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు స్పైస్ ఎక్కినాం. రిటర్న్ రాలేదు సార్ మనం బస్సు కాబట్టి. ఇప్పుడు 2-way బుక్ చేసింది ఇండిగో ఎయిర్లైన్స్ అనమాట. ఇప్పుడు ఇండిగో ఎట్లా చూడు, ఇండిగో కూడా ఏం మాట్లాడతావు నువ్వు? మనకి లేట్ అయిపోయిందని చెప్పి మేము తెచ్చుకున్న బ్యాగేజ్ కూడా మేము మోసుకొని పోయినాం అనమాట. వెనకాల బ్యాక్ ప్యాక్ ఒకటి, ట్రెక్కింగ్ బ్యాగ్ ఉండే, సూట్ కేసు ఉండే. 10 minutes మాత్రమే ఉండే మాకు. ఇంకా మేము కాకపోతే ఫ్లైట్ పోతున్నాం. సో ఇప్పుడు ఇంకా బోర్డింగ్ కి అంటే ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవడానికి 45 minutes. సో మేము అందుకే అంత తొందర వచ్చినాం అన్నమాట. ఫ్లైట్ తొందర వచ్చినాము, పోయి కరాచీలో బిస్కెట్స్ కొన్నాము ఇక్కడ. అందుకే ఎంత ప్రశాంతంగా అంటే జస్ట్ ఒక హ్యాండ్ బ్యాగేజ్ ఉంది అంతే. సో అన్ని కూడా బ్యాగ్ చెకింగ్ చేసినాం. ఎందుకంటే యాక్చువల్లీ క్యాబిన్ బ్యాగ్స్ అవి తీసుకెళ్ళచ్చు. అన్ని 6 kgs ఉండాలి రెండు కదా. 6.5 6.5 టోటల్ కలిపి 13.25 14 kgs కాబట్టి మనకు సామాన్ తక్కువనే ఉంటుంది. నన్ను మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దని తిట్టినావు కదా మాట్లాడుతుంది. మాకు కంటిన్యూస్ గా నాన్ స్టాప్ నోరు తిరగని నాకు. చూడండి శ్రీకాంత్ ఇంత బాగా రెడీ అండి ట్రిప్ కి. అవుట్ఫిట్ చెక్. This is from so and so. This is సో బేసిక్ గా నేనైతే ఊటీకి వెళ్ళడానికి కారణం ఈ టైంలో ఎందుకు అంటే ఊటీ ఈజ్ ఓన్లీ ప్లేస్ టు విజిట్ ఇన్ మార్చ్. సో మిగతా అన్ని మనాలి అట్లాంటి వాటిలో ఈ టైం కాదు మేము చూసినాం. సో చాలా చెక్ చేసినాక లాస్ట్కి మేము అనుకున్న ప్లేస్ అయితే ఊటీ. సో మా ఇద్దరికి ఇష్టం. అండ్ శ్రీకాంత్ చూడలే అంట, నేను చూడలే. బేసిక్ గా నార్త్ సైడ్ లో కొన్ని ప్లేస్ నేను చూసిన, తను చూడలేదు. సో ఊటీ కూర్గ్ అనేది ఇద్దరం చూడలేం. సో అందుకే ఇది ప్రిఫర్ చేసాం ఈసారి. నాతో కంపేర్ చేస్తే శ్రీకాంత్ ఎక్కువ పోయిండు, ఎక్కువ తిరిగిండు. సో నార్త్ లో బాగుంటది ఈ టైం, కానీ ఇది ఎండింగ్ టైం. అంటే స్టార్టింగ్ అంటే జనవరి, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో సూపర్ ఉంటుంది అక్కడ. సోలంగ్ వ్యాలీ, మనాలి ఇవన్నీ సూపర్ ఉంటాయి. సో ఈసారి అట్లా ప్లాన్ చేద్దాం. సో నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు తీసుకెళ్తున్నాం? మా యానివర్సరీకి, ఫస్ట్ యానివర్సరీకి. ఫస్ట్ యానివర్సరీ ఎక్కడ ఉందండి మరి? ఇంకా ఫోర్త్ మంత్ వర్సరీ. ఇంకా ఫస్ట్ యానివర్సరీ అంటే ఇంకా చాలా టైం ఉంది. పోదాం మరి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్పు. నేను చెప్పిన మేలో సఫారీ వెళ్దాం. మంచి మేలో పాపం శ్రీకాంత్ ఒక సఫారీ చేసిండు, చాలా క్రేజీ ఉంది, నాకు చాలా నచ్చింది. కానీ ఈ టైంలో వెళ్ళడం కొంచెం ఇబ్బంది అనిపించింది నా ప్రిఫరెన్స్. అండ్ దట్ టు బర్త్డే అనేది కొంచెం ఆడవాళ్ళకి ఏమో అనిపిస్తాయి కదా. అంటే ఎందుకు అనిపిస్తాయి అంటే రీజన్ ఉండదు, కూడా అనిపిస్తుంది బేసిక్ గా ఇది చెయ్యొద్దు అని, ఇది చెయ్యాలి అని చెప్పి. సో అది చెయ్యొద్దు చేయాలని ఒక రీజన్ అంటే తెలియదు అన్నమాట. అంటే కాదు బర్త్డే సఫారీలో తీసుకునే మూడ్ లో నేను అన్న బర్త్డే మంచిగా జీప్ సఫారీలో పోయి పులులు సింహాల మధ్యలో చేసుకున్నాం. డిఫరెంట్ ఫ్యాంటసీలు ఉంటాయండి బేసిక్ గా. సో పులులు సింహాల మధ్యలో వేసుకుని చెప్పిన
ఒక పులి దిస్ ఇస్ ద ఫైనల్ కాల్ దిస్ ద ఫైనల్ కాల్ మనకు కాదులే అండి. మనకు కాదుగా. ఇంతకు ముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కాల్ ఉంటే మేము ఉరికినాము. ఈ కాల్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తాం. లాస్ట్ టైం దిస్ ఇస్ ద ఫైనల్ కాల్ టు ప్యాసింజర్స్ ఫ్లయింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు గోవా అన్నారు. దన్నా అక్కడికి ఇంకా ఎంత 200 మీటర్స్ ఉంది. ఊరికి వచ్చినాం. ఇప్పుడు మాకు ఇంకొక 30-40 మినిట్స్ టైం ఉంది ప్రశాంతంగా. సో యాక్చువల్గా లాస్ట్ టైం ఏమంటారు ఒక చేదు జ్ఞాపకం వల్ల కొంచెం తొందరగా వచ్చిన నేనైతే నిజంగా చెప్పాలంటే. అది చేదు తీపిగా పక్కన పెట్టు మెమొరియే కానీ ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు యూ హ్యాడ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక మన లైన్ తగ్గింది, పోదాం పైగా. మా కజిన్స్ అందరు అడుగుతుంటే ఎట్లా ఉండే ఎక్స్పీరియన్స్ అంటే నాకైతే చేసింగ్ అని చెప్పాలా ఏం చెప్పాలి అర్థం కాలేదు. అంటే లిటరల్ 10 minutes ముందు పోయినట్టు అని చెప్పిన వాళ్ళందరూ నవ్వుకున్నారు. అంటే వాళ్ళందరూ ఫస్ట్ టైం బాగానే వింటారు, నువ్వు ఒక్కదాన్ని ఫస్ట్ టైము చాలా కష్టంగా పోయి. అంటే నేను మిస్టర్ శ్రీకాంత్ చెల్లతో కదా అట్లా తీసుకుంటాడు. మినిమం ఉంటుంది అలా. బెంగళూరు ఎయిర్పోర్ట్. మాకైతే ఫ్లైట్ దిగంగానే ఫుల్ ఆకలేసింది అన్నమాట. ఇక సో అందుకే బెంగళూరు నుంచి ఊటీకి వెళ్ళే దారిలో పాకశాల అనే ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ కనిపించింది. సో నాకు తెలిసి ఇది పెద్ద రెస్టారెంట్ లాగా కనిపించింది. మెనూ కూడా సూపర్ ఉండే. యాక్చువల్లీ చాలా బాగుంది. ఫుడ్ అయితే ప్యూర్ వెజ్ కాబట్టి ఇచ్చి పడేసినాం ఇంకా ఆకల్లో తినేసి బయలుదేరిపోయాం. హైదరాబాద్ టు బెంగళూరు ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి మేము కార్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇట్స్ ప్యాకేజ్ మేక్ మై ట్రిప్ వాళ్ళది. సో వాళ్ళు కార్ ప్రొవైడ్ చేశారు. చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి కార్ అయినా ఏం చేస్తుంది చూడండి. మేడం పడుకుంది. ఇంతకు మించి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేయగలను నీ నుంచి అని అంటే ఆన్సర్ లేదనమాట. సో ఇట్ ఈస్ 5.5 hours జర్నీ ఫ్రమ్ బెంగళూరు టు ఊటీ. మధ్యలో మేము ఒక 100 kilometers దూరం వచ్చిన తర్వాత ఇందాకే పాకశాల అనే రెస్టారెంట్లో లంచ్ చేసినాం. సూపర్ ఉండే రెస్టారెంట్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో మేడం కులకర్ణి గారు చల్లాలే క్యా అలాగే చల్లా ఒకసారి మోహన్ చూపిస్తారు. ప్రేక్షకులకు మోహన్ చూపిస్తే బాగుంటుంది. అంత అందంగా ఉంటారా పనుకుంటే మీరు? ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు రేపిందే నీ గొంతు చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి. సో అది నెక్స్ట్ బేసిక్ గా మేము ఇక్కడ నుంచి ఏదన్నా ఆన్ ద వేలో సఫారీ వెళ్దాం అనుకుంటాం. సో ఏమో తెలుసా ఇప్పుడు సఫారీ ఎందుకు అంటుంది. సఫారీ ఎందుకు ఏంటమ్మా సఫారీ చేద్దాము అని అంటే ఏముంటుంది సఫారీలో అంటే యానిమల్స్ కనిపిస్తాయి, టైగర్స్ కనిపిస్తాయి, లయన్స్ కనిపిస్తాయి, పోదామా అంటే ఏం చేస్తావు వాటిని విషయాలు. ఇక నువ్వు ఏం చేస్తావు వాటిని విషయాలు ఏం చెప్పడానికి. అందుకే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వాళ్ళని చూడడం ఎందుకు మళ్ళీ అని అంటే ఆడపిల్లని చూద్దామని. సో అట్లా అన్నమాట. అందుకే వెళ్తూ ఉన్నాం. మేబీ చీకటి అయిపోతుందేమో. సినిమాలో నిద్రపోతున్నాయి నచ్చుడు కానీ నాకు ఫుల్ కొట్టేసి పడుకున్నాడు శ్రీకాంత్. ఎవరండి జస్ట్ ఇందాక తినడానికి లేచి వీడియో తీసుకొని నాకు చెప్తున్నాడు మీ అందరికి. చెప్పన్నాను ఎవరు చెప్పన్నా సాక్షి చెప్పన్నాను ఫోన్ మాట్లాడుతున్నాను. అట్లా అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు. సతాయించే ఆడపిల్లలు అదృష్టం ఉండాలి. సతాయిస్తారు మన పిల్లలు అంటున్నారు. వద్దండి ఆ సఫారీ అని తీసుకుపోయిండు. అందులో ఆ పికాకులు తప్ప ఏం కనిపించలేదు. నిజం చెప్పాలంటే పైసలు బొక్క.
ఏమన్నా అంటే సింహాల యుద్ధమే రాసి పెట్టి ఉండాలి చూడాలంటే ఇవన్నీ నీకు అసలు ఏం తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇంత దూరం ఖర్చు పెట్టి వచ్చిన తర్వాత మన అదృష్టం చెక్ చేసుకోవడానికి వచ్చినాం ఇక్కడికి. మనకు కనిపిస్తే ఒక పులి కనిపించింది అనుకో, వావ్ అంటావు అప్పుడు నువ్వు. అవును, బాగా చెక్ చేసుకుని లోపలికి ఏం కనిపించలేదండి నిజంగా. పికాక్స్ ఉండే, డీర్స్ ఉండే, ఇట్ వాస్ వెరీ గుడ్. సో ఇంకా ఇక్కడ నుంచి 1 hour లో ఊటీ అనమాట. సో ఊటీ రీచ్ అయిపోతున్నాము. ఊటీ సైలెంట్ వ్యాలీలో రూమ్ నెంబర్ 202 ఇచ్చారు మాకు. రూమ్ మాత్రం క్రేజీ ఉంది, చాలా నీట్గా ఉంది అనమాట. సో ఇది మా రూమ్. దిస్ ఇస్ డీలక్స్ రూమ్. దిస్ ఇస్ వాష్రూమ్. హలో, గుడ్ మార్నింగ్. సో దిస్ ఈజ్ అవర్ స్టే ఇన్ ఊటీ అనమాట, సైలెంట్ వ్యాలీ రిసార్ట్స్. ఎంత బాగుంది అని అంటే ఐ లవ్ దిస్ స్టే. సో ఎవరిని వచ్చినా కూడా ఐ వుడ్ రికమెండ్ దిస్ స్టే. ఎందుకంటే ఇది బేసిక్గా ఊటీ సిటీకి అవుట్స్కట్స్లో ఉంది. సో ఇట్స్ లైక్ 8-10 kilometers అవుతారా. చూడండి వ్యూ ఎంత బాగుంది అనేది. సో యూ కెన్ సీ ద వ్యూ హియర్, సూపర్ వ్యూ అనమాట. సో ఇట్స్ కంప్లీట్గా గ్రీనరీ ఉంది. అక్కడ మా ఆవిడ బర్త్డే గర్ల్ ఇట్స్ టీ అవుతుంది అక్కడ వెనకాల. బాగుందా టీ? టీ సూపర్ ఉందట. సో అట్లా అనమాట. ఐ విల్ షో యు రూమ్ నౌ. వెయిట్, ఇది ఒక రూమ్స్. సో బేసిక్ ఇది ఒక స్టే ఉంది, 1 type ఆఫ్ స్టే ఇక్కడ. సో మంచి గ్రీనరీ. అండ్ ఇక్కడ ఇంకొక స్టే. సి మొత్తం ఇక్కడ అంతా టీ ఎక్కువ. నాకు తెలిసినంత టీ కల్టివేషన్. ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ తర్వాత ఇది ఇంకొక వ్యూ. అలాగే నీ ఫోన్ వస్తుంది. బర్త్డే ఇక మొత్తం ఎవరో శ్రీవాణి అట. అసలు బర్త్డే అంటే ఇంట్లో ఆ ఫోన్లతోని పొద్దున్నేసినప్పటి నుంచి ఇదే ఉంది. అండ్ దిస్ ఇస్ ది వ్యూ. సో మేమున్న రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో. దిస్ ఇస్ డీలక్స్ రూమ్ 202 అనమాట రూమ్ నెంబర్. సో అది రూము. ఏదో వ్యూ మొత్తానికి అయితే ఇవి ఒక రూమ్స్. సో ఇవేమైతే ప్రీమియం రూమ్స్ అంటే ఇవి 101, 102 అండ్ 103. ఇవి బాల్కనీ ఉంటుంది వీటికి. సో ఆ వ్యూ, అవుట్ సైడ్ వ్యూ. సో బేసిక్ ఇవి బుక్ అయిపోయినాయి అంట, అందుకే మేము అవి తీసుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు వ్యూ అంతా కూడా. సి బాల్కనీ ఉంటుంది. సో మిర్రర్ వ్యూ, ప్రైవేట్ రూమ్స్ అనమాట బాల్కనీ. చాలా చాలా బాగుంటుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ఇదైతే నా బర్త్డే అవుట్ఫిట్. నేను యూజువల్గా అంటే ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం కొంచెం హెవీగానే ప్రిఫర్ చేస్తా. కానీ ఈసారి మేము ట్రిప్కి వచ్చినాం కాబట్టి నాకు కంఫర్టబుల్గా అవుతుందో అది పిక్ చేసుకున్నా. సో దిస్ క్యూట్ ఫ్రాక్ నాకైతే చాలా నచ్చింది అండ్ చాలా కంఫర్టబుల్ కూడా ఉంది. అండ్ వేసుకొని ఒక 1.5 hourలోనే ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, బాగుంది. ట్రెక్కింగ్ అట్లాంటివి ఏమైనా చేయొచ్చు అని అనుకున్నా. సో దీనికి ట్రెక్ చేసినప్పుడు ఏదైనా షూ మార్చుకుంటే అయిపోతుంది. సూపర్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హావ్ డు లుక్ సూపర్ ఉన్నావు. కానీ సో ఊటీ ఎలా ఉంది? మన రూమ్ వ్యూ ఎలా ఉంది? నాకైతే ఫుల్ నచ్చింది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందా? బెస్ట్ ప్లేస్ ఫర్ బెస్ట్ బర్త్డే. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అయితే. అంతేగా. అంటే ఏసీ అక్కర్లేదు, ఎండాకాలంలో ఏసీ అక్కర్లేదు, దానికి మించిన హ్యాపీనెస్ ఉంటుందా? సరే ఇంకా అన్నీ వెళ్తామా? ప్లేస్ చూద్దాం వెళ్ళి. చాలా. ఇక ఇంత మంచి రెడీ అయిపోయిన తర్వాత ఊటీ అంతా తిరిగేసినాం, ఫుల్ అలసిపోయినాం అనమాట. ఇంకా సాయంత్రం రిటర్న్లో ఈ అమ్మగారికి కేక్ కట్ చేయించాలి కదా. ఊటీ అంతా తిరిగితే ఎక్కడా కనిపిస్తలేవు. ఎగ్లెస్ కేక్ కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాం. మొత్తం ఆల్మోస్ట్ ఊటీ అంతా తిరిగేస్తున్నా నడుచుకుంటే. ఎగ్లెస్ కేక్ దొరుకుతుందేమో అని చెప్పి, ఎందుకంటే తెలిసి ఎగ్ కేక్ ఎందుకు తినడం లే అని చెప్పి నేను నాకు తెలిసేది ఎందుకు తినలేదు, వెతుకుతున్నా. అట్లా మొత్తానికి ఒకటి నహార్ దొరికింది మాకు, వెజ్ రెస్టారెంట్. యా సో హ్యాపీ బర్త్డే.
యూ సో మచ్. సో ఊటీలో ఇలాంటి ప్లేస్ లో ఒక డెస్టినేషన్ బర్త్డే అంటారా? కేక్ కట్ చేపిస్తున్నాం చల్లేస్తుంది నాకైతే లిటరల్గా. ఇట్లా గాలి చాలా కోల్డ్ బ్రీజ్ ఇట్లా ఘోరంగా కొడుతుంది. కేక్ చూపిస్తా, షాక్ కాకండి. ఇదేంటి కేక్ ఇట్లా తెచ్చిన అనుకోవద్దు. షాక్ అయ్యావా కేక్ చూసి? పేస్ట్రీస్. సో ఇంకో ఆప్షన్ లేకుండే యాక్చువల్ నాకు. ఇట్స్ ఓకే. సో చెప్పినా కదా ఎగ్లెస్ కేక్ కోసం కష్టాలని. ఇది కేక్ అన్నమాట. 4 పేస్ట్రీస్ దొరికాయి నాకు, 4 పీసెస్ పేస్ట్రీస్ ని ఆ రాళ్ళు కలిపి ఒక స్క్వేర్ షేప్ లాగా చేయించేసి పట్టుకొచ్చానమ్మా నేను ఇక్కడ. సారీ ఏమనుకోకు అలెక్య. దేనికి? నేను ఇదేంటి నా బర్త్డే రోజు ఇలాంటి కేక్ పట్టుకొచ్చాడు వీడు అని అనుకుంటామేమో. నోను, అసలు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు కాబట్టి నేను అస్సలు అనుకోను. హానెస్ట్ చెప్పాలంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్న విధానికి శ్రీకాంత్ రియల్ ఎగ్జాంపుల్ అనమాట. బికాస్ నేను బర్త్డేకి కేక్ కట్ చేయాలి అని అనుకొని సంహవ్ మొత్తం ఊటి తిరిగి లాస్ట్కి హీ వాట్ దిస్ కేక్. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. యా కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే డియర్ వైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ స్టే వాళ్ళని ఒక నైఫ్ అడిగితే బటర్ నైఫ్ ఇచ్చారు. సంహవ్ వీళ్ళకి బటర్ నైఫ్ ఇచ్చారన్నమాట. వీళ్ళు ఒక్కటి సరిపోతుంది, 2 కావాలని అడుగుతున్నారు. అంటే ఏమైనా బ్రేక్ఫాస్ట్ అంటే బేసిక్గా టిఫిన్ ఏమైనా చేస్తామేమో అనుకున్నారు, బ్రెడ్ ఏమైనా తింటారేమో అని. ఒకసారి కట్ చేయి. నీకు తినిపించాలా కేక్? నేను ఆబ్వియస్లీ నా బర్త్డే తినిపించాలి. చలి పెడుతుంది ఫుల్. అమ్మో టైం ఇప్పుడు ఎంత తెలుసా? 6:54 ఈవినింగ్. చలి. చాలా చీకటి అయిపోయింది యాక్చువల్లీ, కానీ కెమెరాలో కొంచెం లైట్ అనిపిస్తుంది. నేనైతే నిద్రలో చెప్పాలంటే వదిలేసి జాకెట్ వేసుకోవడానికి ఉరికినట్టున్నా. ఎగ్లెస్ కేక్ మొత్తాన్ని దొరికించుకున్నా నేను. నాకు ఇది పెట్టు, నాకు ఇది పెట్టు. ఏది? ఎందుకు బ్రెడ్ ఉంది ఎక్కువ అందులో. యమ్మీ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అమ్ముతుంది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలి. నా బర్త్డే కూడా స్పెషల్గా చేస్తామని కోరుకుంటున్నాను. అడుగుతారా? నాకు పెట్టు కేక్. సో పొద్దున యాక్చువల్గా మా అన్నారు ఫోన్ చేసి నీకు ఈసారి బర్త్డే కేక్ లేదు ఏం లేదు అని చెప్పి ఏడిపించారు. వచ్చింది కేక్. ఏడిపిస్తే నిజంగానే కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అనమాట. అందరిని వదిలేసి వచ్చాం. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఇలాంటి సో వదిలేసి వచ్చాం. ఇన్ ద సెన్స్ మేము ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకుని వచ్చినాం. యా దిస్ ఇస్ ది కాస్ట్లీయెస్ట్ బర్త్డే బేసిక్. సో అనుకున్నాం. మా అన్నకి ఇప్పుడు ఫోన్ చేసి నేను ఖచ్చితంగా చెప్తాను. బాగుంది, చాలా బాగుంది. కేక్ చాలా బాగుంది, సూపర్ కేక్. ఫ్రెష్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో అట్లా అయితే నా బర్త్డే మస్త్ ఎంజాయ్ చేసినాం ఇద్దరం కలిసి. క్రేజీ అంటే క్రేజీ ఎంజాయ్ చేసినాం. సో ఇది లైఫ్ టైం మెమరీ లాగా ఉండిపోతుంది నీకు. ఇంకా చెప్పలేను ఆ మాటలు. అండ్ ఆఫ్ కోర్స్ నేను Cloud9 ఉన్నా అంటే వాట్ ఎ గర్ల్. ఆల్రెడీ ఊటీలో మస్తు క్లౌడ్స్ ఉన్నాయి కానీ అప్పుడు 9 నెంబర్ క్లౌడ్ ఎక్కడుందో వెతకాలి ఇప్పుడు. సో అట్లా ఈ వీడియో అయితే తన బర్త్డే వీడియో అన్నమాట. సో నెక్స్ట్ ఊటీ అంతా కూడా తిరిగి ప్లేసెస్ విజిట్ చేసాము. సో టీ ప్లాంటేషన్ అని అవి ఇవి చాలా తిరిగాం అన్నమాట ఊటీలో. అవన్నీ కూడా అప్కమింగ్ నెక్స్ట్ వ్లాగ్ లో పెడతాము. సో నెక్స్ట్ వ్లాగ్ ఇచ్చి పడేస్తాను నేను. ఫుల్ మస్తు రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై.